వెల్కమ్ టు మెగానైన్ టీవీ పక్కా లోకల్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక చేనేత కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోందేపల్లి మండలం కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి సంత మార్కెట్ రోడ్డు ధనలక్ష్మి రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు నేడు సమ్మె చేపట్టారని కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఆగ్రహానికి గురిగాక తప్పదని విమర్శించారు. మేము తెలియజేస్తున్నాం. బీపీజీ రామ్జీ బిల్లులో ఏముంది? అసలు ఈ రోజు కార్మికులు వ్యవసాయ కూలీలు పని అడిగేటువంటి భద్రత లేకుండా పోతుంది, పని అడిగేటువంటి హక్కు లేకుండా పోతుంది, చేసినటువంటి పనులకు బిల్లులు అనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వారికి పని కల్పించాల్సినటువంటి గ్యారెంటీ లేకుండా పోతుంది. కాబట్టి ఇట్లాంటి ఈరోజు నోటిఫైడ్ చేస్తేనే నోటిఫైడ్ చేసినటువంటి గ్రామాల్లోనే ఉపాధి పని పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కాదు, ఈ పాత చట్టం ఏదైతుందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఈరోజు పూర్తిగా ఏ ప్రభుత్వ సంస్థలు తీసుకున్నా ప్రైవేట్ సంస్థలు తీసుకున్నా విపరీతమైనటువంటి పని భారము పని ఒత్తిళ్ళు ఉన్నాయి. కానీ ఇచ్చేటువంటి జీతం పని చూస్తే కొండంత ఉంది, ఇచ్చేటువంటి జీతం చూస్తే ఘోరంత ఉంది. ఆ రకంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావడం లేదు? వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎంత, వాళ్ళ కష్టం ఎంత, వాళ్ళ భద్రత ఎంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా స్కీమ్ వర్కర్లకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం ఈరోజు నామమాత్రంగా కేంద్ర కార్మిక సంఘాలు ఒక హెచ్చరిక చేయడానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి ఈ సమ్మెను కొనసాగిస్తుంది. దీంట్లో కూటమి ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? కాబట్టి ఆలోచించాలా. ఈరోజు కార్మికులు ఈరోజు పోరాడుతున్నటువంటిది ఇది నామమాత్రమే. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా కార్మికుల ఐక్యతను చాటుతారు. వారి యొక్క ప్రాణాలు తెగించైనా సరే పోరాడతారు. 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా ఈ ఐక్యత పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము తెలియజేస్తున్నాం. బీపీజీ కాదు ఎక్కడా కాదు, దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్గా పెట్టి నేను పెద్ద హీరో అని దాన్ని 4 లేబర్ కోడ్లుగా చేసి రిలీజ్ చేశారు. కానీ ఆ 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు మా కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడి వాటిని వెనక్కి తిప్పేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇక ముందు కూడా మా పోరాటాలు చాలా అతిపెద్ద ఎత్తున ఉంటాయని కూడా ఈ సమ్మె వ్యాప్త జయప్రదం చేసి చెప్తున్నాం. మేము నిజంగానే దేశవ్యాప్తంగా మా సమ్మె చాలా చాలా విజయవంతమైంది. మా కార్మికులందరూ మొత్తం ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని బహిష్కరించి ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, అలానే చేనేత కార్మికులు, ప్రజా సంఘ నాయకులు, గ్రామ పంచాయతీ వర్కర్సు, ప్రతి ఒక్కరూ అంటే స్కీమ్ వర్కర్లుగా పనిచేసే ప్రతి కార్మికులు, అలాగే మాకు ఈ ప్రజా సంఘాల మధ్యతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అలాగే స్కీమ్ వర్కర్స్కి 26,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చేంత వరకు కూడా పోరాడతాము. అలాగే గ్రాట్యుటీ అమలు అయ్యేంత వరకు పోరాడతాము. అంటే కార్మికులను అణుగుదొక్కి ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని కానీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కానీ మేము అనుభవించాలని ఈరోజు 4 లేబర్ కోడ్లు ఇస్తున్నారు. కానీ మేము ఈ తాటపు చెప్పులకు భయపడేదే లేదు. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడి తీరుతామని ఈ సందర్భం
ప్రధాని మోడీ కార్మిక వర్గానికి 4 లేబర్ కోడ్లపై క్షమాపణ చెప్పేలా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కార్మిక వర్గం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో పలు రంగాల కార్మికులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం వంశీకృష్ణ అధ్యక్షతన ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గంటపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, తదితర సంస్థల పరిష్కారంపై సిఐటియు సీనియర్ నాయకులు నాగరాజు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే గుర్తించాలి. ప్రభుత్వం సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, మరి అదేవిధంగా అనేక కార్మికులు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటియుసి, సిఐటియు, బిఎంఎస్, ఐఎన్టీయూసి, మరి అదేవిధంగా రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు పాల్గొంటూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మరి తీసుకొచ్చే దుర్మార్గమైనటువంటి కార్మికులను బానిసలుగా చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా వలసలు ఆపడానికి గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించి మరి జీరామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మరి దేశంలో ఉన్నటువంటి కూలీలను, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కూలీలను వలసపోయే విధంగా మరి మార్చడం జరిగింది. సార్వత్రిక సమ్మె పశ్చిమ గోదావరి జిల్లాలోని అచంట, వీరంపాలెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని శివక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లా ప్రధాన రవాణాధికారి గిరిధర్ కుమార్. జిల్లాలోని 4 డిపోల నుంచి 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని క్షేత్రాలతో పాటు శ్రీశైలం క్షేత్రానికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. భీమవరం నుండి 3, నరసాపురం నుండి 2, తాడేపల్లిగూడెం నుండి 2, అలాగే తణుకు నుండి 2, అలా మొత్తం 9 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీశైలం, పట్టిసీమ, వీరంపాలెం, ఆచంట శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలానికి భీమవరం నుండి 3 బస్సులు, నరసాపురం నుండి 2 బస్సులు, తాడేపల్లిగూడెం నుండి 2 బస్సులు, తణుకు నుండి 2 బస్సులు నడిపే ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి రిజర్వేషన్ సౌకర్యం కూడా కలదు. కనుక పశ్చిమ గోదావరి ప్రజానికం అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శివుని యొక్క ఆశీస్సులు పొందగోరుతున్నాం. పట్టిసీమకు తణుకు నుండి వయా నిడదవోలు, పంగిడి, కాపవరం మీదుగా 5 బస్సులు మరియు వయా తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కోయిలగూడెం మీదుగా 5 బస్సులు ఏర్పాటు చేయటమైనది. పట్టిసీమకు భీమవరం నుండి వయా తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కోయిలగూడెం మీదుగా 10 బస్సులు, వీరంపాలెంకు తాడేపల్లిగూడెం డిపో నుండి 12 బస్సులు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అమలాపురంలో వామపక్షాలు, కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈదరపల్లి నుంచి గడియార స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, కారం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు 30,000 రూపాయల కనీస వేతనం, అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం ఇవ్వాలి, 26,000 రూపాయల కనీస వేతనం, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను జయప్రదం చేయండి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఇవ్వాలి, 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి, 26,000 రూపాయలు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె చాలా జయప్రదంగా
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో నడుస్తూ ఉంది. సుమారు అన్ని మండలాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రదర్శనలు, బహిరంగ సభలు, అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మె 4 ప్రధాన అంశాలు. 1, లేబర్ కోడ్లను రద్దు చేయాలని. 2, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే రద్దు చేసి విబి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని, పాత ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని. 3, ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర, కనీస వేతనం అమలు చేయాలి తదితర డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా ఈరోజు మందంతో ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం లక్షల కోట్ల రూపాయలు, ఉదాహరణకి 2 రోజుల క్రితం పెట్టినటువంటి బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేందుకు ఈరోజు కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు, 420 రైతు సంఘాలతో పాటు పబ్లిక్ సెక్టార్, స్కీమ్ వర్కర్లు, మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, రోజువారీ వేతనాలు చేసేటువంటి వాళ్ళు, గిగ్ కార్మికులు, ఈ రకంగా చూస్తే ఈ దేశ జనాభాలో 50 కోట్ల మంది ప్రజల ఉత్పత్తి జీవుల, మేధో శ్రమ జీవులు ఈ కేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గ పోరాట సమ్మె అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయినా ఈ మోడీ ప్రభుత్వం, ఈ మోడీ 3వ రాకడతోటి ఒక నిర్మాణాత్మక చర్యలు పార్లమెంట్ లో తనకున్నటువంటి బలంతో కన్ను మిన్ను కనకుండా చేసుకుండా పోతుంది. ఈ కార్మిక చట్టాలు కార్పొరేట్ చట్టాలే, కార్మికులని మరింత రక్షణ లేనటువంటి ఒక బానిస వ్యవస్థ వాళ్ళ మీద రుద్దేటువంటి చట్టాలని చెప్పి చెప్పదలిచింది. వేజ్ ఆన్ కోడ్, వేజ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, వేజ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ సేఫ్టీ, మొత్తంగా ఇందులో 29 చట్టాలని 4 కోడ్లుగా ఈ కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసింది. ఇంకో 15 చట్టాలని రద్దు చేసింది. ఆ రకంగా ఇప్పుడు కార్మికులకి ఏ రకమైన రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం 2011 తర్వాత ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అంటే ఈ 15 సంవత్సరాల కాలంలో కార్మికులకు సంబంధించిన కీలకమైనటువంటి సమస్యను సమావేశపరచలేదు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కందలి వద్ద దారుణం చోటు చేసుకుంది. గొట్టిగాడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న హరితపై ఓ ఆటో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. గూడూరు నుంచి స్కూలుకు వెళ్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు సత్వరమే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా కేవలం 3 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నగలు కాపాడుకునే క్రమంలో బాధిత ఉపాధ్యాయులు దొంగతో సాహసోపేతంగా పోరాడింది. మార్నింగ్ అరౌండ్ 7:45 AM-కి తిరుపతి మన బాలాయపల్లిలో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక ఆవిడ మార్నింగ్ యథావిధిగా స్కూల్కి అటెండ్ అవ్వడం కోసం గూడూరు టౌన్లో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు. సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఇంకొక ఆటో ఎక్కడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తూ బాలాయపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర చీమర్తి విలేజ్ అంటే అవుట్స్కట్స్, కొంచెం అడవిలో ఉంటుంది, అవుట్స్కట్స్ వచ్చేటప్పటికి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి బెదిరించి ఆవిడ్ని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెసిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రెసిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం, అదే ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాచ్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ 8:40 అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ కొలీగ్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 108లో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్, డీప్ లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 2025 మిస్ ఆంధ్ర విజేత అక్షరెడ్డి సందడి చేశారు. ముంబై జాతీయ రహదారి సమీపంలోని జిఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను కమెడియన్ దోర్నాల హరిబాబుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్షరెడ్డి డ్యాన్స్ శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నృత్యాన్ని ఆస్వాదించాలని నిపుణులైన మాస్టర్లతో శిక్షణ ఇస్తున్న ఈ కేంద్రాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఓకేనా. ఈరోజు ముచ్చిరెడ్డిపాలెంలో డ్యాన్స్ అకాడమీ ప్రారంభించడం చాలా ఆనందంగా. దానికి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి మన కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ నాకు దగ్గరగా 25 years నుంచి తెలుసు. నెల్లూరులో సార్ కళాకారులకి మంచి ఆదర్శంగా ఉంటారు, మంచి సేవ కూడా చేస్తూ ఉంటారు, మంచి డొనేషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి నెల్లూరు మన బుచ్చిరెడ్డిపాలెంలో కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకున్నాము. అట్లాగే ఈ డ్యాన్స్ అకాడమీ మంచి పేరు తెచ్చుకోవాలని, అందరూ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇంత అంటే లైక్ సిటీ స్టైల్లో ఇంత మంచిగా అరేంజ్ చేశారు ఇన్స్టిట్యూట్. న్యూ ఓపెనింగ్కి చాలా హార్డీ కంగ్రాచులేషన్స్ మధు గారికి. సో డాన్స్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. డాన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్కి ఒకటే కాదు, డాన్స్ అనేది మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీలో ఇంకా చాలా చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన మధుస్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో. ప్లీజ్ కమెంట్ లో ఇంత అంటే లైక్ ఎస్కేఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మా మధు గారు ఈరోజు మన బుచ్చిలో ఫస్ట్ టైం ఇంత మంచి చక్కటి ప్రొఫెషనల్గా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ మధు. అండ్ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా 20 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, సార్ సిఎస్ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారికి స్పెషల్లీ థ్యాంక్స్. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఒక విద్యార్థిని మాటలతో నమ్మించి తోటి విద్యార్థులు కళాశాల సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో బాధితుడిని చితకబాదటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా కళాశాల యాజమాన్యం మరియు పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవకు రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఆండాళ్ అమ్మవారి పవిత్ర మాలల వైభవంగా తరలివచ్చారు. గోదా కళ్యాణ యాత్ర పేరిట నిర్వహించిన ఈ ఊరేగింపులో భక్తులు నీరాజనాలు పలికారు. తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాముల సమక్షంలో ఈ మాలలను స్వామివారికి సమర్పించారు. అమ్మవారి మాలలను ధరించి గరుడ వాహనంపై విహరించనున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో గరుడోత్సవానికి శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి యొక్క మాలని భగవద్ రామానుజర్ గారు ఆ కాలంలో ఏర్పాటు చేశారు. అదే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి వారు గోవిందరాజ స్వామి కుంద సన్నిధిలో గోదాదేవి యొక్క మాలను శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేయాలని దేవస్థానం వారు ఉత్తర్వు చేశారు. దానిపైన కైంకర్యాలు జరుగుతుంది. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజ తిరువడిగలే శరణం. రామానుజాయ నమః. తిరుమల శివ
కాలగర్భంలో కలుస్తున్న మరో చారిత్రక సంపద పచ్చని ప్రకృతి వడిలో గలగలపారే సెలయేళ్ల నడుమ ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్మిన పుణ్యక్షేత్రం నేడు నిర్లక్ష్యానికి గురవుతుంది. ఒకప్పుడు పల్లవులు చాణుక్యుల వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ కట్టడం నేడు శిథిలమై నిధి వేటగాళ్ల చేతిలో గాయపడింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉన్న 7వ శతాబ్దం నాటి అరుదైన శివాలయం బొప్ప నాగమ్మ శివాలయంపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. ఏళ్ల చరిత్రను తన ఒడిలో దాచుకున్న ఈ ఆలయం భారతీయ శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. 7వ దశాబ్దంలో పల్లవులు చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం ద్రావిడ శైలికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రత్యేకంగా ఆలయ శిఖరం రథం ఆకారంలో నిర్మించబడటం విశేషం. ఈ నిర్మాణ శైలి ఆ కాలపు శిల్పుల ప్రతిభకు సాక్ష్యం. ఇక్కడ లభించిన 5 శిలా శాసనాలు ఆలయ ప్రాచీనతను స్పష్టంగా చాటి చెబుతున్నాయి. శాసనాల్లోని లిపి విష్ణు కుండినుల కాలాన్ని తలపిస్తుండటం చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయ గోపురం, సున్నపు రాయి స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు పల్లవ రాజసింహుని కాలం నాటి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తమిళనాడులోని సాలువకుప్ప అతిరచన చంద మండలంలోని వ్యాలీ శిల్పాలను పోలిన ఆకృతులు ఇక్కడ కనిపించటం ఈ కట్టడాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. నమస్తే అండి, నా పేరు బొజ్జా వెంకటరామయ్య. మాది దాచేపల్లి మండలం పొందుగోల పంచాయతీ శ్రీనివాసపురం గ్రామం. ఇది శివాలయం గుడి అండి. ఇది గత 250-300 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గుడి అండి. 1200 సంవత్సరాల క్రితం ఉన్న గుడి అండి. ఇది గుడి చాలా విశిష్టమైన గుడి. రాజులు చాణక్యులు దీన్ని బొబ్బనాగం గుడి అంటారు. దీన్ని అప్పట్లో చాలా విశిష్టంగా కట్టడం జరిగింది. ఆ రూపుదిద్దడం కానీ, ఆ కట్టడం కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే అప్పట్లో మనకి ఏ విధమైన పనిముట్లు లేవండి. సొంత చేతితో కర్మాగారాలతో సుత్తి సేవనంతో చేసినటువంటి శిల్పాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి మిషన్లు వచ్చినాయి, కానీ అది వరకు రోజుల్లో మనకి ఎటువంటి లేవు. అటువంటి రోజుల్లో కూడా మంచిగా శిల్పి చెక్కడం కానీ చూస్తే మనకు గోపురం కానీ ఇప్పుడు గోపురాలు అప్పుడు గోపురాలు చాలా వేరుగా ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యంతో పాటు ఒక వీరగాథ కూడా తోడైంది. వీరనారి బొబ్బ నాగమ్మ ఇక్కడ నిత్యం పూజలు చేసేదని స్థానికులు చెబుతారు. అందుకే ఈ ఆలయం బొబ్బ నాగమ్మ శివాలయంగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి లింగాకారాన్ని భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భావించి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించేవారు. స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయంలోని చిన్న సొరంగ మార్గాల ద్వారా ఒక శ్వేతనాగు వచ్చి శివలింగం వద్ద కాపలా కాసేదని విశ్వసించేవారు. ఇది శ్రీనివాసపురం గ్రామం, పొందుగోల పంచాయతీ, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లాలో ఉందండి. ఈ దేవాలయం మా దేవాలయం చాలా పురాతనమైన మరియు విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రిందట కేవలం 2 తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు చేత ఈ దేవాలయం నిర్మించబడిందని శాసనాల్లో రాసి ఉంది. ఈ దేవాలయాన్ని అనాదిగా బొబ్బనాగమ్మ గుడిగా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఆ దేవదేవుడైన మహాదేవుడు శివుడు పూజింపబడుతూ ఉంటాడు. ఈ దేవాలయానికి శ్వేతనాగు రక్షణగా ఉంటుందని, ఆ శ్వేతనాగు ఎప్పుడు ఈ దేవాలయంలో సంచరిస్తూ ఉంటుందని ఎందరో రైతులు దాన్ని చూశామని వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఈ దేవాలయం చాలాలు పూజకు నోచుకోలేదు. ఎందుకంటే కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. తర్వాత ఈ దేవాలయం విశిష్టత గుర్తించి ఈ పురాతన దేవాలయం ఎండోమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత చాలాలు దీన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని పునర్నిర్మాణం స్టార్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేవాలయాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఈ దేవాలయాన్ని ప్రజలకు, భక్తులకు అందుబాటులో తీసుకురావాలి, దీని పునర్వైభవం కల్పించాలని కోరుకుంటున్నాం. అయితే ఈ అద్భుతమైన కట్టడమే నిధి వేటగాళ్ల పాలిట శాపమైంది. గుప్త నిధుల కోసం జరిపిన అడ్డగోలు తవ్వకాలు ఆలయ పునాదులను బలహీనపరిచాయి.
పునాదులు కదిలిపోవడంతో ఆలయం ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఒకప్పుడు భక్తుల రద్దీతో కలకల్లాడిన ఈ క్షేత్రం నేడు శిథిల గోడల మధ్య మౌనంగా నిలిచింది. బ్రిటిష్ కాలంలోనే 1942లో ఈ ఆలయ విశిష్టతను గుర్తించారు. సుమారు 20 ఏళ్ల కిందట భారత పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. చెల్లాచెదురుగా ఉన్న శిల్పాలు, విగ్రహాలను సేకరించి ప్రతి రాయికి నెంబర్లు వేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. అపురూపమైన శిల్పకళ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది. శతాబ్దాల చరిత్రను మోస్తున్న బొబ్బ నాగమ్మ శివాలయం మన సంస్కృతి, మన వారసత్వానికి ప్రతీక. ఈ అపురూప కట్టడాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత. పునర్నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి మళ్లీ నిత్య పూజలు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏపీలోని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రధాని మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం లేదని, 3 పార్టీలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల వ్యవసాయ కార్మికులకు జరిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెలలో జిల్లాలో 2 చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఈ పనులు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు 60% ఇస్తాము, స్టేట్ 40% పెట్టుకోమంటున్నాం. మరి మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అయినా ఏ స్టేట్ గవర్నమెంటు వీరందరి మీద ప్రేమ చూపించి 40% గ్రాంట్ ఇస్తుంది అనేటువంటిది అనుమానం. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మెయిన్లీ మనం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళేమిటి, రైల్వే స్టేషన్లో, టీవీల్లో మోడీ గారి పెద్ద ఫోటో, ఆయన ఈ పండుగ కానుకిచ్చాడు. ఏమిటి కానుక? వ్యవసాయ కూలీలకు 125 రోజులు ఇస్తాము పని. గతంలో 100 రోజులు ఇచ్చేవారు కాంగ్రెస్ వారు, మేము 120 రోజులు ఇస్తాము అని టామ్ చేసుకున్నారు. బుద్ధి లేక సిగ్గులేని ఆ ప్రభుత్వాలు. ఏమండి, ఈ 10 ఏళ్లలో మీరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద సంవత్సరానికి 100 రోజులు కనీసం పని కల్పించాలి అని వారి హక్కుగా చట్టంలో ఉంటే, మీరు సరాసరి కల్పించింది ఎంత? 50 నుండి 52 రోజులు. మీరు ఇప్పుడు చట్టంలో ఉన్న 100 రోజులు ఇవ్వమంటేనే 50-60 రోజులు లోపల ఇస్తున్నారే. చట్టంలో హక్కుగా లేనటువంటి చట్టంలో మీరు 125 రోజులు సంవత్సరానికి ఇస్తామంటే మేమంతా వెర్రివాళ్ళం నమ్మటానికి. ఈ అబద్ధం, ఈ దుశ్చర్యం ఎవరు అందరూ గ్రహించాలి. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.